ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. అందరికీ నమస్కారం. రేపు 1వ తారీఖు మే డే రోజున మధ్యాహ్నం 3 గంటలకి అచ్యుతాపురం జంక్షన్లో మరి ఎలక్షన్ ప్రచారం నిమిత్తం వారాహి విజయవేరి యాత్రలో పవన్ కళ్యాణ్ గారి భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు మరి మన SCZ గురించి కానీ, SCZ నిర్వాసితుల గురించి కానీ, కంపెనీల గురించి కానీ, ఉపాధి గురించి కానీ, అచ్యుతాపురం భవిష్యత్తు గురించి కానీ, యలమంచిల భవిష్యత్తు గురించి కానీ ప్రతి ఒక్క విషయం కూడా మరి రేపు ప్రస్తావించబోతున్నారు. అలాగే కన్నబాబురాజు మరి భూ కబ్జాలు కానీ, జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు కానీ ఇవన్నిటి మీద కూడా రేపు గలమెత్తబోతున్నాం. కాబట్టి మరి యువతనందరినీ కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. పెద్ద ఎత్తున పాల్గొనండి. ఈ విజయవేరి యాత్రని సక్సెస్ చేయండి అని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి మీద వాస్తవానికి కేటాయించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ కలెక్టర్ గారు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మరి ఎలాగా చేశారో దాని మీద మేము కోర్టుకు వెళ్ళాం. ఇప్పుడు డెసిషన్ ఉన్నది. మా పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇది కన్ఫ్యూజన్, మాకు చెయ్యరు అని చెప్పి అన్నారు, కానీ కొన్ని దగ్గరలో చేశారు. మా దగ్గర కూడా మరి కన్ఫ్యూజన్ కోసం రకరకాలుగా కావాలని లేనిపోని తీసుకొచ్చి బకెట్ గుర్తులు అవి పెట్టారు. ఇది నేను ఓపెన్గానే చెప్తున్నా, డైరెక్ట్గా గెలిచే దమ్ము లేక వైఎస్ఆర్సీపీ ఈరోజు ఇలా కుట్రలు పన్నుతుంది. కానీ ఈ కుట్రలను కూడా ఛేదిస్తాం. అలాగే పార్లమెంట్ దాంట్లో కూడా మేము కోర్టుకు వెళ్ళాం కాబట్టి అది ఇప్పుడు డెసిషన్ బయటకు వస్తుంది. వైసీపీ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎలక్షన్ కమిషన్ మీద నేను అనను, కానీ అధికారులు ఉంటారు. అధికారులు కూడా అందరూ ఒకలాగా ఉండరు. బట్ డెఫినెట్గా అవన్నీ బయటపడతాయి. ఇప్పటికే చాలామంది సస్పెండ్ అయిపోయినారు. నిన్న ఒక సిఐ కూడా సస్పెండ్ అయ్యారు. అలాగే ఎవరైతే తప్పు చేస్తారో ఎలక్షన్ కమిషన్ వదలదు, ఇమీడియట్గానే సస్పెండ్ చేస్తుంది. మేము అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం. అయితే ఈ గాజు గ్లాసులు కానీ ఇవన్నీ కూడా మొత్తం భారతదేశంలో ఉండే దీనివల్ల రావడం జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది జనసేన పార్టీ. ఎందుకంటే ఈరోజు కాదు పోటీ చేసింది, గతంలో కూడా 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేశాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళడం జరిగింది. మరి ఎక్కడ మిస్టేక్ అయింది ఏంటో తెలియదు. దీన్ని బేస్ చేసుకొని మా రైట్స్ మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మా నాయకులు కానీ ప్రజలను కానీ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కోర్టుకు వెళ్ళడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.